సామెతలు 10:24 నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఆమేన్. ద డిజైర్ ఆఫ్ ది రైచోస్ షల్ బి గ్రాంటెడ్. మీరు దేనికైతే ప్రయాసపడుతున్నారో, దేని గురించి అడుగుతూ ఉన్నారో, ఏది జరగాలని మీరు ఆశిస్తున్నారో అది జరిగిందనుకోండి, మీ ఆశ నెరవేరినట్టేగా. దేవుని ఘనపరచినట్లు ఇక్కడ వాక్యం చెప్తున్న నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. మరి నీతి లేని వారు ఆశిస్తే అది వారికి దొరకదు. దానికి ఆపోజిట్ వర్డ్ అదే కదా. నీతిమంతులు ఆశించినది అది వారికి దొరకును, దుర్నీతి పరులు ఆశించినది అది వారికి దొరకదు అనే దాని అర్థం. ఎవరు నీతిమంతులు? అబ్రహాం దేవుని నమ్మిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడిందని యాకోబు పత్రిక 2:21-22 రాయబడింది. అతడు దేవుని నమ్ముట వలన దేవుడు అతను నీతిమంతులుగా మార్చాడు. ఈరోజు మనం నీతిమంతులుగా ఎలా మార్చబడగలం? మన నీతి క్రియలను బట్టి కాదు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలనియు మురికి గుడ్డల వలె అయిను, మేమందరము ఆకు వలె వాడిపోతుమి, గాలివాన కొట్టుకుపోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయిను. దోషాలు మనుషులు కొట్టుకొని పోయేలా చేస్తాయంట. మన నీతి క్రియలన్నీ కూడా మురికి వస్త్రాల వలె ఉన్నాయన్నాడు. నిజమే కదా. మన నీతి ఏపాటిది, దేవుని నీతి ఏపాటిది? మిట్ట మధ్యాహ్నం సూర్య వెలుగులో ఒక కొవ్వొత్తుని మీరు వెలిగించి నిలబడి నా దగ్గర వెలుగుందని చెప్పండి. మీ వెలుగు ఎవరికైనా కనిపిస్తుందా? సూర్యుడు బాగా ప్రకాశిస్తూ ఉంటాడు, అప్పుడు మన కొవ్వొత్తి వెలుగు ఎవరికి కనిపించదు. అలాగే మన నీతి దేవుని ముందు పనిచేయదు. దేవుడు అంత గొప్ప నీతిమంతుడు. ఆయన మన నీతిమంతులుగా మారుస్తాడు. రోమపత్రిక 5:1 కాబట్టి విశ్వాసమూలమున మనం నీతిమంతులుగా తీర్పు తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. దేవుని ప్రజలారా, దేని ద్వారా మన నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డాం? విశ్వాసమూలముగా. ఆ విశ్వాసం ఎవరి యందు ఉంచాం? యేసుక్రీస్తునందు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏం చేశారు? మన సకల పాపములు దోషములు తొలగించుటకు, శాపములు కొట్టివేయుటకు శిలువలో మానవులందరి యొక్క పాప శాపములు భరించి మరణించి పునరుద్ధరణ తిరిగి లేచాడు. ఆయనను బట్టి మనం నీతిమంతులుగా తీర్పు తీర్చబడుతున్నాం. అందుకే ఆయన విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నప్పుడు నమ్మాలి, నేను నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డాను. దేవుని వాక్య ప్రకారంగా నీతిమంతులుగా జీవిస్తున్నప్పుడు నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అన్నాడు. ఒక షూరిటీ ఇస్తున్నాడు. భక్తిహీనుల ఆశ భంగమైపోనని మరొక చోట రాయబడింది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావు, నీతిమంతుల లెక్కలో చేర్చబడ్డావు, మీ ఆశ భంగము కానేరదు. నిరీక్షణ కలిగి ఉండండి, మీరు ఆశించినది నిశ్చయముగా ప్రభు మీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ పరిశుద్ధ గ్రంథంలో మీరు ఇచ్చిన వాక్యాన్ని పట్టుకొని ప్రార్థిస్తున్నాం. మీ వాగ్దానాలు, మీ మాటలు సత్యమై ఉన్నవి. నీతిమంతులు ఆశించినది వారికి దయచేస్తున్నావు ప్రభు. నీ ఎదుట ఈ లోకంలోని ఏ మనిషి కూడా నీతిమంతుడు కాదు. అయినప్పటికీ నీ వాగ్దానాలను నమ్మి నీ యందు విశ్వాసం ఇచ్చినప్పుడు మమ్మల్ని మీ పరిశుద్ధ రక్తం ద్వారా నీతిమంతుల లెక్కలో మమ్మల్ని చేర్చుకుని క్రీస్తు యేసు మూలంగా నీతిని ధరింపజేశావు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అయితే నీ యందు విశ్వాసం వచ్చిన ఈ బిడ్డలు నీతిమంతుల లెక్కలో చేర్చబడిన వీరు ఆశించినది నిశ్చయముగా వీరికి దొరుకునన్న విషయాన్ని ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా వీరికి దయచేస్తున్నానని నేను నమ్ముచున్నాను. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.